ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రశ్న వైసీపీ ఎమ్మెల్యేస్ వేశారు అధ్యక్ష, కానీ సమాధానం ఇచ్చిలోపే వాళ్ళు ఎవరు కూడా రాలేదు అధ్యక్ష. అంటే ఇందులో ముఖ్యంగా అధ్యక్ష, రాష్ట్రంలో జూన్ నాటికి విద్యాశాఖలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల వివరాలు అడిగారు అధ్యక్ష. అలాగే ఆ పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తారని చెప్పేసి, ఇది వాళ్ళు అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఏ రోజు కూడా స్కూల్స్కి ఏదో చేస్తున్నాం, అలాగే ఈ డిఎస్సి విడుదల చేస్తామని చెప్పి మొత్తం నిరుద్యోగుల్ని మోసం చేసినటువంటి తీరు ఆ 5 సంవత్సరాలు చూసాం అధ్యక్ష. అయితే మనం ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఆ నిరుద్యోగుల యొక్క ఆకాంక్షని ఈ వేదిక ద్వారా పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో మరి ఈరోజు ఈ ప్రశ్నకి నేను మా హెచ్ఆర్డి మినిస్టర్ గారిని అడుగుతున్నాను సార్. అయితే 2019 ముందు అధికారం కోసం వాళ్ళు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఏదంటే సుమారు 2,30,000 పోస్టులు మేము నింపుతాం క్రమం తప్పకుండా, అలాగే 23,000 పోస్టులు టీచర్ పోస్టులు మేము అధికారంకి వచ్చిన తర్వాత చేస్తామని చెప్పి మోసం చేశారు అధ్యక్ష. కానీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు 4 సంవత్సరాల 9 నెలలు ఒక్క పోస్ట్ కూడా తీయలేదు అధ్యక్ష, ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేయలే. కాకపోతే ఎలక్షన్కి 2 నెలల ముందు మాత్రం ఏదో ఒక నోటిఫికేషన్ విడుదల చేసి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ మోసం చేశారు అధ్యక్ష. అలాంటి పరిస్థితి ఏమైనా ఉంటుందా? దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే నిరుద్యోగులు చాలా మంది ఎదురు చూస్తున్నారు పోస్టుల కోసం. అలాగే అధ్యక్ష, ఎంత దారుణం అంటే టీచర్స్ పట్ల, ఎందుకంటే ఈ సమాజంలో టీచర్స్ అంటే చాలా గౌరవం అధ్యక్ష, విద్య బోధిస్తారు, అభివృద్ధి. కానీ టీచర్స్ అందరినీ తీసుకెళ్లి వాళ్ళు వైన్ షాపుల దగ్గర నించోబెట్టినటువంటి పరిస్థితి కూడా చూసాం అధ్యక్ష. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, టీచర్స్ పట్ల ఏమాత్రం, విద్య పట్ల, జ్ఞానం పట్ల ఏమాత్రం గౌరవం లేనటువంటి ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా మనం చూసాం అధ్యక్ష. అందుకనే హెచ్ఆర్డి మినిస్టర్ గారిని ఎప్పుడు ఈ డిఎస్సి నోటిఫికేషన్ తీస్తారు, అలాగే ఆ ప్రభుత్వం కూడా అధ్యక్ష జాబ్ క్యాలెండర్ అన్నారు. అంటే నిరుద్యోగులను ఎంత మోసం చేశారు, ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ తీస్తా అని చెప్పారు, అది కూడా తీయలేదు అధ్యక్ష. ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో లక్షల మంది పిల్లలు వాళ్ళు అక్కడ ఆ స్కూల్ను మానేసి బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి చూసాం అధ్యక్ష. ఒకవైపు చూస్తే 1,000 కోట్లు మనం స్కూల్ అభివృద్ధి కోసం, టీచర్ పోస్ట్ కోసం ఖర్చు చేస్తుంటే, ఇంకొక వైపు పిల్లలు మానేసి వెళ్ళిపోతున్నారంటే ఏ విధంగా గత 5 సంవత్సరాలు స్కూల్ నడిపారో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అందుకే నేను యువ నాయకులు హెచ్ఆర్డి మినిస్టర్ గారిని అడుగుతున్నా, ఎప్పుడులోగా ఈ నిరుద్యోగుల యొక్క ఆకాంక్షను నెరవేరుస్తారు, ఆ డిఎస్సి విడుదల చేస్తారో తెలియజేస్తుందిగా కోరుతున్నా అధ్యక్ష. ధన్యవాదాలు.